అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ కుమార్ వెటర్నరీ డాక్టర్. ఈ మధ్య కొందరు పందుల పెంపకం గురించి ఒక మంచి వీడియో చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ NLM కింద దాదాపుగా 100 పందుల కోసం వచ్చేసి ఒక ప్రాజెక్టు పెట్టుకోవడానికి 30 లక్షల సబ్సిడీ, అలాగే 50 పందులకు వచ్చేసి 15 లక్షల వరకు సబ్సిడీ ఉంది. కాబట్టి ఎక్కువ మంది పందుల పెంపకం మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అందులో కొంచెం లాభాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి చాలామంది యూట్యూబ్లో వీడియోలు అవి ఇవి చూసి నిజంగా ఇంత లాభాలు ఉంటాయా ఏంటి అని చెప్పి దాని గురించి కొంచెం ఒక మంచి వీడియో చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో నేను మీకు మొత్తం ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి, పందులలో లాభ నష్టాలు ఎలా ఉంటాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పందుల ఫారం, ముఖ్యంగా పందుల మాంసం అనేది మన దేశంలో ముఖ్యంగా నాగాలాండ్, సిక్కిం, అస్సాం, మిజోరం, అలాగే కొద్ది భాగాలైనటువంటి జార్ఖండ్, గోవా, కర్ణాటక రాష్ట్రాలలో పంది మాంసాన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. కాబట్టి డిమాండ్ అనేది ఈ రాష్ట్రాలలో ఎక్కువగా ఉంది. కానీ ప్రొడక్షన్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల మన రాష్ట్రాలలో కూడా ఈ పందుల పెంపకాన్ని చేపట్టి ఈ పందుల మాంసం లేదా పందులని డైరెక్ట్గా మనము అక్కడికి ఎగుమతి చేసుకొని చాలామంది మంచి లాభాలను పొందుతూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఆ విధంగా పంది వ్యాపారం ద్వారా మంచి లాభాలను గడించాలనుకుంటున్నట్లయితే ఫస్ట్ మనము షెడ్ని నీట్గా రెడీ చేసుకోవాలి. సో పందులకు పెట్టే షెడ్ అనేది తూర్పు, పడమర, పొడవు, వెడల్పు వచ్చే విధంగా మనము షెడ్ని చేసుకోవాలి. అలాగే పక్క గోడలు 4 నుంచి 5 అడుగుల హైట్ వచ్చేలాగా, అలాగే పైకప్పు సైడ్కి వచ్చేసి 8 అడుగులు, అలాగే మధ్యలో దాదాపు ఒక 10 అడుగుల హైట్ వచ్చే విధంగా మనము షెడ్ని నిర్మించుకోవాల్సి వస్తుంది. అలాగే కింద ఫ్లోర్ అనేది సిమెంట్ తోటి పూర్తిగా అలికేసేయాలి. సో ఎక్కడ కూడా జారే స్వభావం ఉండేటువంటి టైల్స్ కానీ బండలు కానీ ఇలాంటివి మనం వేయకూడదండి. అలాగే పూర్తిగా షెడ్ లోపల మొత్తం కూడా మనకు స్లోప్ ఉండాలి. ఎక్కడైనా అవి పోసేటువంటి పాస్ కానీ షెడ్ కడిగినప్పుడు వచ్చినటువంటి నీళ్లు కానీ అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయేటట్లుగా మనము స్లోప్ని నీట్గా ఏటవాలుగా ఉండేటట్లు చూసుకోవాల్సి వస్తుంది. అలాగే గాలి, వెలుతురు బాగా ఆ షెడ్లోకి వచ్చి పోతూ ఉండే విధంగా షెడ్ని ఎత్తైన ప్రదేశంలోనే నిర్మించుకోవాలి. మరియు ఒక్కొక్క పందికి చూసినట్లయితే మనము అడల్ట్ పెద్ద పశువులలో, పెద్ద పందుల్లో వచ్చేసి కప్పబడిన ప్రాంతం అనేది ఒక 70 స్క్వేర్ ఫీట్స్ చదరపు అడుగులు, అలాగే ఓపెన్ ప్లేసు 100 చదరపు అడుగులు ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే చిన్నపిల్లల్లో వచ్చేసి 5 నుంచి 10 అడుగులు కప్పబడిన ప్రదేశము చదరపు అడుగులు, అలాగే ఓపెన్ ప్లేస్ కూడా 5 నుంచి 10 అడుగులు చదరపు అడుగులు ఉండాలి. ఇవి 5 నెలల లోపల ఉన్నటువంటి పిల్లలని మనం చిన్నపిల్లలుగా పరిగణించాలి. సో ఒక్కొక్క షెడ్డులో ఈ చిన్నపిల్లల్ని 30 పిల్లల్ని వరకు పెట్టుకోవచ్చు. కానీ 5 నెలల పైన దాటిన తర్వాత ప్రతి పందికి కూడా మనము ఒక్కొక్క షెడ్డులో ఒక్కొక్క పందిని మాత్రమే పెట్టవలసి ఉంటుంది. లేదంటే కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి దాని ప్రకారం మనము షెడ్స్ని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ వీడియోలో 10 పందులు పెంచడానికి మీకు ఎలా లాభ నష్టాలు ఉంటాయి ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 10 ఆడపందులకు ఒక మగ పందిని పెట్టుకోవడం లాభదాయకంగా ఉంటుంది. అలాగే పందులకు ఇచ్చేటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో అందులో సగభాగం మనము హోటల్స్ నుంచి కానీ, హాస్టల్స్ నుంచి కానీ, అలాగే కూరగాయల మార్కెట్స్ నుంచి కానీ, అలాగే ఇంట్లో కిచెన్ వేస్ట్ కానీ, సో వీటిని మనము పందులకు ఆహారంగా వాడుకోవచ్చు. ఇవి చాలా ఎఫిషియెంట్గా ఇలాంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా మంచి న్యూట్రిషియస్ పదార్థాలుగా మారుస్తాయి. కాబట్టి ఈ పందుల పెంపకంలో మనకు ఇది చాలా లాభదాయకమైనటువంటి అంశము. సో ముఖ్యంగా చిన్నపిల్లల్లో 15 కేజీల లోపల ఉన్నటువంటి పంది పిల్లలకు 2 నెలల వరకు ఇవి 15 కేజీలు మనకు వచ్చేస్తుంటాయి. సో ఈ వయసు పైన ఉన్నటువంటి పిల్లలను, అంటే 15 నుంచి 30 కేజీల వరకు ఉన్నటువంటి వాటిని ఎదిగే పిల్లలు అంటాము. అలాగే 35 కేజీల పైన ఉన్నటువంటి పందులను పెద్ద పందులుగా మనము అంటాము. సో ఈ 3 కేటగిరీస్లో ఉన్నటువంటి పందులకు మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఉపయోగించి దానాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది, ఒక 100 కేజీల దానా తయారు చేసుకోవాలంటే ఏదేది ఎంత కలుపుకోవాలి అనే విషయాన్ని నేను మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసి దీని ప్రకారం మీరే దానా తయారు చేసుకోవచ్చు. లేదంటే బయట కమర్షియల్గా దొరికేటువంటి దానానైనా సరే తీసుకొని వచ్చి మనము పందులకు డైరెక్ట్గా మేపుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పందుల్లో పెద్ద పందులకు వచ్చేసి రోజుకు దాదాపు 4 నుంచి 5 కేజీల వరకు ఫుడ్ పెడుతుంది. అందులో సగం వరకు మనము దానా ద్వారా రీప్లేస్ చేసుకోవచ్చు, సగము ఆహార వ్యర్థాలను వాడుకోవచ్చు. అలాగే పిల్లలకు
దాదాపు ఒక 500 గ్రాములు అంటే అర కేజీ మనము దానా ద్వారా పెట్టుకొని మిగిలినది ఒక అర కేజీ లేదా 1 కేజీ వరకు మనము ఆహార వ్యర్థాలను వాడుకోవచ్చు. అలాగే పశువులలో ఎదకాలము వచ్చేసి 21 రోజులు ఋతుచక్రం ఉంటుంది. అలాగే 8 నెలలకే మనకు యుక్త వయసుకు వస్తుంటాయి. అలాగే ఎదకు వచ్చిన తర్వాత పశువు 2 నుంచి 3 రోజుల వరకు ఎదలో ఉంటుంది. కాబట్టి 12 గంటల వ్యవధిలో ఉదయము సాయంత్రము మనము క్రాసింగ్ చేయించినట్లయితే మగ పంది దగ్గరికి తీసుకెళ్ళి క్రాసింగ్ అవుతాయి. అలాగే కన్సీవ్ అయినట్లయితే మళ్ళీ ఎదకి రావు, లేదు కన్సీవ్ అవ్వలేదు ప్రెగ్నెంట్ కాలేదనంటే 21 రోజులకు మళ్ళీ ఎదకు వస్తాయి. సో ఎదకు వచ్చినప్పుడు మనం ఎలా కనుక్కోవచ్చు మళ్ళీ అంటే పశువుల్లో వచ్చినట్లుగానే ఎద లక్షణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. బాహ్య జనేంద్రియాలు ఉబ్బి ఉండడము, అలాగే చిరుచ్చు పోస్తూ ఉండడము, అలాగే రెస్ట్లెస్నెస్, స్థిమితంగా ఉండకపోవడము, అలాంటి లక్షణాలను బట్టి మనము చూసి గమనించవచ్చు. ఒకవేళ కన్సీవ్ అయిందంటే మాత్రము ప్రెగ్నెంట్ అవుతుంది. 114 రోజులు గర్భావధి కాలము. ఆ తర్వాత మనకు పిల్లలు ఈనడానికి ఒక్కొక్క పంది 2 నుంచి 4 గంటల సమయం తీసుకుంటుంది. సో ఒక్కొక్క పంది పిల్లలను దాదాపు యావరేజ్గా ఒక్కొక్క 10 పంది పిల్లల్ని ఇస్తుంది. సో ఒక్కొక్క పంది పిల్లకు బయటికి రావడానికి 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి మొత్తం డెలివరీ అవ్వడానికి దాదాపుగా మనకు 2 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అలాగే పంది పిల్లలు పుట్టిన తర్వాత వాటిని పొడిగుడ్డతోటి వాటి మూతి ముక్కు దగ్గర బాగా క్లీన్గా తుడిచేసుకోవాలి. లేదంటే మాయపొరలు ముక్కు దగ్గర అడ్డుపడడం వల్ల శ్వాసక్రియలో సరిగా ఆడక పిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది. అలాగే పుట్టిన పిల్లలకు తల్లి పాలు అనేది చాలా తప్పకుండా తాపించాల్సిన విషయము. సో తల్లి పొదుగును నీట్గా క్లీన్ చేసి పొడిగుడ్డతోటిది తర్వాత ఈ పిల్లలను తల్లి దగ్గర వదిలినట్లయితే, తల్లి పొదుగు దగ్గర వదిలినట్లయితే తల్లి పాలు తాపించుకుంటుంది. సో కానీ ఏమిటంటే ఈ తల్లి పాలు తాపించే క్రమంలో అటు ఇటు పొల్లినప్పుడు పిల్లలు దాని కింద పడి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దాన్ని కంట్రోల్ చేసే విధంగా, తల్లిని కన్స్టెంట్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఈ 2 నెలల వరకు ప్రతి పంది పిల్లకు మనకు ఖచ్చితంగా దాని యొక్క తల్లి దగ్గర పాలు అనేవి తాపించాల్సి ఉంటుంది. అప్పుడే అవి బాగా పెరుగుదలకు వస్తాయి. ఈ చిన్న పిల్లల్లో సూది దంతాలు ఉంటాయి. వాటిని మనము టూత్ క్లిప్పర్ అనేటువంటి ఈ ఒక కత్తెర ఉంటుంది. దీంతో మనము ఆ సూదిగా ఉండేటువంటి దంతాలను కట్ చేసినట్లయితే తల్లి పొదుగు గాయాలు కాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ పంది పిల్లల్లో చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఐరన్ అంటే ఇనుము ధాతు అంటాము, అది లోపించడం వలన అనీమియా అనేటువంటి జబ్బు వచ్చి ఎక్కువగా చిన్నపిల్లలు చనిపోతుంటాయి. దీనిని నివారించడం కోసం చిన్నపిల్లలకు 3వ రోజు మరియు 13వ రోజు వయసులో తప్పకుండా ఐరన్ ఇంజెక్షన్ రూపంలో లేదా టాబ్లెట్ టానిక్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ లేదా టానిక్ అనేది 4వ రోజు 14వ రోజు ఒకసారి మళ్ళీ అవి కూడా ఇచ్చినట్లయితే, ఈ 2 చేయించుకున్నట్లయితే కొంచెం పిల్లల్లో మనకు ఆరోగ్యంగా పెరుగుతాయి. సో ఇవే కాకుండా ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రతి పంది పిల్ల లేదా పెద్దవి కావచ్చు ఏవైనా సరే డివార్మింగ్ అంటాము, అంటే నట్టల నివారణ మందులు పొట్టలో ఏదైనా ఏలికపాములు ఉన్నట్లయితే అవి క్లీన్ అవ్వడం కోసం ఆల్బెండజోల్, ఫెన్బెండజోల్ లాంటివి వాడుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు 3 రకాల వ్యాక్సిన్లు మనము ప్రతి పందికి కూడా దాదాపు వేసుకోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది స్వైన్ ఫీవర్ అంటే పంది జ్వరం అని తెలుగులో అంటుంటాము. సో ఈ జబ్బు వచ్చిందంటే చాలా ఎక్కువ మోర్టాలిటీ చనిపోతూ ఉంటాయి. కాబట్టి దానికి ప్రతి పంది ఈనిన తర్వాత ఒకసారి వ్యాక్సిన్ వేసుకొని మళ్ళీ ప్రతి సంవత్సరం రీవ్యాక్సిన్ వేసుకోవాలి. మళ్ళీ దీంతోపాటు గాలికుంటు వ్యాధి ఎఫ్ఎండికి కూడా 6 నెలల వయసులో ఒకసారి వ్యాక్సిన్ వేసుకొని మళ్ళీ తర్వాత ఇన్సిడెంట్స్ని బట్టి సంవత్సరానికి ఒకసారి రీవ్యాక్సినేషన్ చేసుకోవాలి. దీంతోపాటు ప్యాస్చురల్లోసిస్ అనేటువంటి వ్యాధికి కూడా టీకాలు వేయించుకున్నట్లయితే మనకు పందుల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలాగే పెద్ద పందుల్లో ముఖ్యంగా మనకు మేంజ్ అనేటువంటి చర్మ వ్యాధి ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి ఐవర్మెక్టిన్ అనేటువంటి మందును ఇంజెక్షన్ రూపంలో కానీ లేదా టానిక్ టాబ్లెట్ రూపంలో కానీ పెట్టుకున్నట్లయితే మనం చర్మ వ్యాధిని కూడా కంట్రోల్ చేసుకొని తొందరగా రికవర్ అవుతుంది, మనకు బరువులు బాగా వస్తుంటాయి. అలాగే చిన్నపిల్లల్లో విరేచనాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవి కంట్రోల్ చేయకపోతే మనకు మోర్టాలిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి యాంటీబయాటిక్ పౌడర్స్ని మనము లోకల్ వెటనరీ డాక్టర్ని అడిగితే మీకు సలహా ఇస్తారు. దాన్ని బట్టి మీరు యాంటీబయాటిక్ పౌడర్స్ని వాడినట్లయితే సరిపోతుంది. అలాగే పందుల నుంచి వచ్చే ఆదాయ వ్యయాల పట్టికలు, అలాగే NLM స్కీమ్లో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి దాని వివరాలు, వీటన్నిటి గురించి నేను మీకు ఇంకొక చిన్న వీడియో చేస్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల నేను దీంట్లో కవర్ చేయలేకపోతున్నాను. కాబట్టి తర్వాత వీడియోను కూడా మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.